Gurubhyo Namaha. Today class is Limits and Continuity. Class number 15. Limits and Continuity. This is the first chapter in calculus. అయితే లిమిట్స్ మీద కంప్లీట్గా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కంటిన్యూటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, అయితే లిమిట్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అదొక చాప్టర్ ఇదొక చాప్టర్ అని కాదు, లిమిట్స్ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్నమాట. రెండూ కలిపి ఒక చాప్టరే. క్యాల్కులస్లో ఇది ఫస్ట్ చాప్టర్ అన్నమాట. దిస్ ఈజ్ ది బేస్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ హైయర్ స్టడీస్ క్యాల్కులస్. ఓకే, అందుకని దీని మీద మీరు మంచి గ్రిప్ సంపాదించుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ అన్నీ కూడా అవలేలుగా మీరు చక్కగా చేయగలుగుతారు అన్నమాట. ఓకే, లిమిట్స్ మీద మొత్తం మీకు 11 కేటగిరీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ 3 కేటగిరీస్ కూడా ఆ డిఫరెన్షియేషన్ మీద డిపెండ్ అవ్వటం వల్ల వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనమాట. అవి డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ 2 కేటగిరీస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఓకే, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో లిమిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూటీ, దట్ మీన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో కొన్ని ఉంటాయి. ఫంక్షన్ అంటే మీకు తెలుసు, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది ఫంక్షన్? లెట్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 నాన్-ఎంప్టీ సెట్స్. Every set in A association with a unique element in B, this is called function. A and B are any 2 non-empty sets. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ తోటి అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ తోటైనా సరే అసోసియేషన్ కలిగి ఉంటే కనుక దీన్ని మనం ఫంక్షన్ అంటాం. అంటే ఏంటి, ఇటు నుంచి ఇటు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇలా జరుగుతూ ఉంటే కనుక మనం ఫంక్షన్ అని చెప్పుకున్నాం. ఫంక్షన్స్ కండిషన్స్ ఏంటంటే కనుక ఇందులో ఎలిమెంట్స్ ఏం ఖాళీగా ఉండకూడదు. ఇందులో ప్రతి ఎలిమెంట్కి కూడా ఇందులో అట్లీస్ట్ ఒక దాంతో అసోసియేషన్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. అలా జరిగితే ఫంక్షన్. మరి కంటిన్యూస్ ఫంక్షన్ అంటున్నాం. ఇక్కడ ఫంక్షన్ అంటే మనం ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నాం అసోసియేషన్ బిట్వీన్ 2 సెట్స్ అని, ద రిలేషన్ బిట్వీన్ 2 సెట్స్ అని. బట్ హియర్ కంటిన్యూస్ ఫంక్షన్స్. కంటిన్యూస్ ఫంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ దాని డెఫినేషన్ రాసేసుకునే అసలు కంటిన్యూస్ అంటే ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉండటాన్ని కంటిన్యూస్ అంటామాట. మరి కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటే కనుక ఇందులో ఎలిమెంట్ తీసుకుంటే ఇమేజ్ అలా కంటిన్యూస్గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు. అలా ఉంటే కనుక వాటిని కంటిన్యూస్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్గా ఒక ఓకే, ఈ థ్రెడ్ తీసుకోండి. దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఎక్కడ కూడా దీనికి బ్రేక్స్ లేవు. దీనికి కనుక బ్రేక్స్ ఉంటే దాన్ని డిస్కంటిన్యూస్ అంటామన్నమాట. మరి ఎక్కడైనా ఈ థ్రెడ్కి బ్రేక్స్ ఉన్నాయా? లేవు. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ ఎలా చెప్తా ఉంటే కనుక మీకు నేను దీని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు. సో దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే వితౌట్ బ్రేక్స్ తోటి ఉన్నటువంటి కర్వ్ను మనం ఏమంటామంటే కనుక కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకెళ్ళి మీకు రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో పెట్టాలన్నమాట. నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ సిస్టమ్ డ్రా చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ మ్యాథమెటికల్గా ఎలాగైందో చెప్పాలన్నమాట. ఈ నేచర్లో ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫిజిక్స్ అంతా కూడా నేచర్లో ఉన్నటువంటిది అంతా కూడా మ్యాథమెటికల్ రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అందుకని ఫిజిక్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్, అర్థమైందా? అందుకని ప్రతిదీ కూడా మ్యాథమెటికల్ రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి నేను రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ మీద పెడతాను. సో దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. దీనికి ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు కాబట్టి దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే దీన్ని మ్యాథమెటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను అనమాట. మీకు చూపించినటువంటి ఈ థ్రెడ్ని నేను రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో పేస్ట్ చేశాను అనమాట. ఓకే, అత్మాన్ ఇలా పట్టుకుని ఉండలేం కదా, అందుకని నేను ఇక్కడ డ్రా చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అని మ్యాథమెటికల్గా మనం ఎలా చెప్తాం? ఫంక్షన్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తూ ఉండాలన్నమాట. ఇది అంటే ట్రాన్స్లేషన్ ఎలా ఉండాలి? కంటిన్యూటీగా ఉండాలి. సపోజ్ నువ్వు ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకున్నావు అనుకోండి. సపోజ్ దీనికి కరస్పాండెన్స్గా ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం. దీనికి కరస్పాండెన్స్గా ఇక్కడ ఒక వాల్యూ అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. అలాగే మనం ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దీనికి కరస్పాండెన్స్కి ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దీనికి కరస్పాండెన్స్కి ఇక్కడ పాయింట్ తీసుకుంటే కానీ ఇక్కడ కరస్పాండెన్స్కి అడ్జస్ట్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా సరే మనకి ఆ కర్వ్ మీద ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఫంక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ డొమైన్ ఏంటంటే కనుక ఎక్స్ యాక్సిస్.
ఎక్స్ యాక్సిస్ మన డొమైన్ కింద తీసుకుంటే కనుక కోడొమైన్ వై యాక్సిస్ అనమాట. అంటే ఇక్కడ ఏ1 తీసుకుంటే కనుక దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ2 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ2 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏ3 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ3 ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగా సెట్ ఏలో ఉన్నటువంటి డొమైన్లో ప్రతి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్కి కూడా కరస్పాండెన్స్గా కర్వ్ మీద మనకి పాయింట్స్ అంటే ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అన్నమాట, ఫంక్షన్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇలా కంటిన్యూటీగా వితౌట్ బ్రేకింగ్ తోటి ఉన్నటువంటి కర్వ్ని మనం ఏమంటామంటే కనుక కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఇంకో విధంగా ఎలా చెప్తామంటే కనుక ఒక మన పెన్సిల్ తీసుకుని పెన్సిల్ తోటి నాన్ లిఫ్టింగ్ అన్నమాట. అంటే ఆ కర్వ్ని అలా రాసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక అంటే చెయ్యి పైకి ఎత్తకుండా కంటిన్యూటీగా రాయగలిగితే కనుక అది మనం కంటిన్యూస్ అంటమాట. ఇది నేను ఫిజికల్గా మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్. ఇది లిమిట్స్లో కొన్ని పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రివ్యూ చేయవలసి వస్తుంది అన్నమాట. దట్ పాయింట్స్ ఆ పాయింట్స్ ఏంటంటే కనుక నైబర్హుడ్, డిలేటెడ్ నైబర్హుడ్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. ఈ పాయింట్స్ ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే ఈ పాయింట్స్ మనకి ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్స్లో ఉపయోగపడతాయి. ఇన్ జనరల్గా మనం కంటిన్యూస్ ఫంక్షన్ అంటే మనం నేర్చుకున్నది ఏంటి, వితౌట్ బ్రేకింగ్స్, ఎక్కడ కూడా బ్రేక్స్ లేకపోతే కనుక వితౌట్ బ్రేకింగ్స్ ఎనీ కర్వ్కి బ్రేక్స్ లేకపోతే కనుక దాన్ని మనం కంటిన్యూస్ కర్వ్స్ అని చెప్పచ్చు, లేదా కంటిన్యూస్ ఫంక్షన్స్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ నైబర్హుడ్. మీకు ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్, ఇంట్రడక్షన్లో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్స్ కింద చెప్తాను చూడండి. నైబర్హుడ్ అంటే కనుక సపోజ్ టేక్ రియల్ నెంబర్ సిస్టమ్, దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ 1. ఇటు నుంచి 1కి నియరెస్ట్గా ఉన్నటువంటి వాల్యూస్ ఇటువైపు నుంచి వస్తాయి. ఓకే, అలాగే 1కి నియరెస్ట్గా ఉన్నటువంటి వాల్యూస్ ఇటువైపు నుంచి ఉంటాయి. ఇటువైపు నుంచి ఉన్నటువంటి వాల్యూలన్నీ కూడా 0.001, 1.002, 1.003, అలాగే ఈ పక్కన ఉన్నటువంటి 0.9999, 0.9998, 0.9997. ద కలెక్షన్ ఆఫ్ దిస్ సెట్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్. సపోజ్ 1, ఈ 1నే మనం ఏ అనుకుంటాం. ఏ అనేది ఒక పాయింట్, రియల్ నెంబర్ మీద ఒక పాయింట్ తీసుకుంటే కనుక ఏకి దగ్గరగా ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కొన్ని నెంబర్స్, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కొన్ని నెంబర్స్, ద కలెక్షన్ ఆఫ్ దిస్ సెట్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్. 1 తీసుకున్నాం, ఇక 1కి 1.0 ఈ వాల్యూస్ యూనియన్, 0.999, 0.998, 0.997 దీస్ వాల్యూస్, దిస్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ 1కి నైబర్హుడ్ మాట ఇది. అలాగే ఏ అనే పాయింట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి రియల్ నెంబర్స్ మీద, ఏ ప్లస్ డెల్టా, ఏ మైనస్ డెల్టా, వేర్ డెల్టా ఈజ్ ఏ వెరీ లీస్ట్ వాల్యూ, స్మాలర్ వాల్యూ, దట్ వాల్యూ నియరెస్ట్ టు 0. అంతే కదా, మరి దీనికి డిఫరెన్స్ ఎంత, 0.0001, అప్రాక్సిమేట్లీ దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఏనే పాయింట్కి నైబర్హుడ్ ఏంటంటే కనుక ఓపెన్ ఇంటర్వెల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా. దీని నైబర్హుడ్ ఏమవుతుందంటే కనుక ఏ మైనస్ డెల్టా, ఏ ప్లస్ డెల్టా. ఇది నైబర్హుడ్ అంటే కనుక. అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, దాని డెఫినేషన్ కూడా చెప్పాను. నెక్స్ట్ నైబర్హుడ్ అయిపోయిన తర్వాత వాట్ ఆఫ్ ఆల్ లిమిట్ అంటే మీనింగ్ కూడా చెప్పాను మీకు. లిమిట్ అంటే కనుక ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ అనే వేరియబుల్ ఒక ఏ అనే పాయింట్కి అప్రోచ్ అవుతున్నప్పుడు అప్పుడు ఫంక్షన్ ఎక్కడికి అప్రోచ్ అవుతుంటే కనుక సమ్ వాల్యూకి అప్రోచ్ అవుతుంది అనమాట. దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ లిమిట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దిస్ ఎల్ ఈజ్ కాల్డ్ లిమిట్. మనకి ఏదో ఫంక్షన్ వాల్యూ ఇస్తాడు, ఫంక్షన్ ఈజ్ గివెన్, ఎక్స్ అప్రోచెస్ టు ఏ అంటే దాని అర్థం ఏంటంటే కనుక సపోజ్ ఎక్స్ టెన్స్ టు 1 ఇలా ఉంది మనకి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వీ గెట్ 2, దిస్ 2 ఈజ్ కాల్డ్ లిమిట్. అంటే ఎక్స్ అప్రోచెస్ టు 1, ఎక్స్ అనేది 1కి దగ్గరగా వెళ్తుంది అనుకోండి, అంటే ఇది ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి అన్నమాట. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కొన్ని వాల్యూస్ వస్తాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ అన్నీ కూడా దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి అంటే కనుక 1 సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే దాని మీనింగ్ అది, ఎక్స్ అప్రోచెస్ టు దీస్ వాల్యూస్. ఓకే, లిమిట్ అంటే మీనింగ్ మనం చెప్పుకున్నాం కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దట్ ఎల్ ఈజ్ కాల్డ్ లిమిట్ అని చెప్పుకున్నాం. ఆ ఎల్ ఏంటిది, ఎక్స్ అనేది 1కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 1 పెడితే కనుక 2. అంటే దాని అర్థం ఏంటి, రియల్ నెంబర్ సిస్టమ్ మీద 2 అనే పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ రైట్ సైడ్ నుంచి కొన్ని, లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని 2ని అప్రోచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా అప్రోచ్ అయ్యి ఆ ఇన్ఫైనైట్ నెంబర్స్ కూడా 2ని సపోర్ట్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ చేయడం అంటే ఆల్ వాల్యూస్ నియరెస్ట్ టు 2 అని అర్థం అన్నమాట. దట్ 2 ఈజ్ కాల్డ్ లిమిట్.
ఇక్కడ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్? ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. సపోజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1x² + 1 = 2. అంటే ఎక్స్ అనేది 1కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్ ఎక్కడికి అప్రోచ్ అవుతుందంటే 2కి అప్రోచ్ అవుతుందన్నమాట. ఎక్స్ 1కి అప్రోచ్ అవటం అంటే దాని మీన్స్ ద నైబర్హుడ్ ఆఫ్ 1 దిస్ సెట్, ఇన్ఫినిట్ సెట్ అనమాట, గోన్ లైక్ దిస్. ఓకే, ఇలాంటి చాలా వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే 1కి ఎలా అప్రోచ్ అవుతుందో చూడండి, ఇటువైపు నుంచి వచ్చే వాల్యూస్, ఇటువైపు నుంచి వచ్చే వాల్యూస్ ఇవి, ఇటువైపు నుంచి వచ్చే వాల్యూస్ అనమాట. ఈ కలెక్షన్ ఆఫ్ సెట్నే మన నైబర్హుడ్ అంటామని చెప్పాం. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్నీ కూడా 1ని అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట. అది ఎక్స్టెన్స్ టు 1 అంటే మీనింగ్. మరి ఎక్స్టెన్స్ టు 1 అప్రోచ్, ఎక్స్ 1కి అప్రోచ్ అవుతున్నప్పుడు టోటల్ ఈ ఫంక్షన్ అంతా కూడా x² + 1 అనేది 2కి అప్రోచ్ అవుతుంది. ఎలాగో చూడండి 2 అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఇలా వస్తాయన్నమాట. అంటే ఈ వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే మనకి 2.001 అనేది సంథింగ్ వాల్యూస్ అన్నీ వస్తాయి, అంటే 2 దగ్గరగా ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ టైప్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఈ వాల్యూస్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తే కనుక ద ఎంటైర్ ఫంక్షన్ అప్రోచెస్ టు అప్రాక్సిమేట్లీ 2కి దగ్గరగా ఉంటాయన్నమాట, నియరెస్ట్ టు 2. సో దిస్ 2 ఈజ్ కాల్డ్ లిమిట్. మరి వాట్ ఈజ్ రైట్ హ్యాండ్ లిమిట్? RHL అండ్ దీంతో RHL తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. వాట్ ఈజ్ RHL? RHL మీన్స్ రైట్ హ్యాండ్ లిమిట్. అంటే ఏంటి? లిమిట్ దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 + x² + 1 = అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా ఎటువైపు అప్రోచ్ అవుతున్నాయి? రైట్ హ్యాండ్స్ నుంచి అప్రోచ్ అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా అప్రోచ్ అవుతుందన్నమాట. 1+ అండ్ దట్ మీన్స్ మోర్ దాన్ 1 అని, వెరీ మైన్యూట్ వాల్యూస్ అన్నమాట. అంటే 1.001, 1.002 ఇవన్నీ ఎక్స్టెన్స్ టు 1+ అంటే దాని అర్థం అది మాట. ఈ విధంగా అప్రోచ్ అయ్యి ఈ వాల్యూస్ అన్నీ కూడా, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇది అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ దీస్ వాల్యూస్. ఇవన్నీ కూడా దేనికి అప్రోచ్ అవుతున్నాయి? ఇవి 2కి అప్రోచ్ అవుతున్నాయి. అందుకని దీని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత అంటే కనుక 2. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారో మీకు చెప్పాను. వాటి యొక్క అప్రోచ్మెంట్ పైన ప్లస్ పెడితే కనుక రైట్ హ్యాండ్ లిమిట్, మైనస్ పెడితే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 - దట్ మీన్స్ x² + 1 = ఇది ఎలా చూద్దాం. అంటే x అనేది <1 అంటే 1 కంటే తక్కువ వాల్యూస్ మాట, లెస్ వాల్యూస్ మాట. అంటే 0.999, 0.9998 ఈ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి మనం ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వీ గెట్ దీస్ వాల్యూస్. అప్రాక్సిమేట్లీ ఇటువంటి వాల్యూస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ దేనికి నియరెస్ట్గా ఉన్నాయి? 2కి నియరెస్ట్గా ఉన్నాయి. దట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అలా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. అంటే 2కి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి రైట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ 2కి నియరెస్ట్గా ఉన్నాయి. దట్ 2 ఈజ్ కాల్డ్ లిమిట్. అప్పుడే దాన్ని మనం లిమిట్ అంటామన్నమాట. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏంటి? రైట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి. ఓకే, ఆ 2 లిమిట్స్ కూడా ఉండి ఈక్వల్ అయితే కనుక మనం దాన్ని లిమిట్ అంటాం. అందులో రైట్ హ్యాండ్ లిమిట్ ఉండి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లేకపోయినా సరే అది లిమిట్ కాదు. లిమిట్ ఉండాలంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. ఇఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లిమిట్. లిమిట్ డెఫినేషన్ కూడా మనం అలా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో లిమిట్కి మీకు డెఫినేషన్ ఇవి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఇవన్నీ ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఇవి డెఫినేషన్ అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి, మళ్ళీ ఒకసారి రివ్యూగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది కంటిన్యూస్ ఫంక్షన్? డెఫినేషన్ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డెఫినేషన్ రాసుకుందరు కానీ. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ మీన్స్ దిస్ ఈజ్ ఏ కర్వ్, దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ ఆరిజిన్. సపోజ్ a ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ a ఈజ్ ఏ పాయింట్. ఓకే, ద కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ f ఆఫ్ a, దిస్ ఈజ్ ఫంక్షన్ వాల్యూ. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ మీన్స్ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ అని చూసారు మనకి, దిస్ ఈజ్ ఫంక్షన్ వాల్యూ. ఓకే, ఇటు నుంచి కొన్ని వాల్యూస్ అప్రోచ్ చేయాలి, సపోర్ట్ చేయాలి దీనికి, ఇటు నుంచి కొన్ని వాల్యూస్ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం అంటే నైబర్హుడ్ అనమాట. అంటే రైట్ హ్యాండ్ నుంచి కొన్ని వాల్యూస్ వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ a+. లెఫ్ట్ హ్యాండ్స్ నుంచి కొన్ని వాల్యూస్ వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ a-. దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ లిమిట్. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్
రైట్ హ్యాండ్ లిమిట్ ఒక నెంబర్ని సపోర్ట్ చేయాలి, ఆ నెంబర్ కూడా ఆ ఒక నెంబర్ని సపోర్ట్ చేయాలి, ఒక వాల్యూని సపోర్ట్ చేయాలి. దట్ వాల్యూ ఏమవ్వాలంటే కనుక ఫంక్షన్ వాల్యూ అవ్వాలి. అదే మ్యాథమెటికల్గా మనం ఎలా రాస్తామంటే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినిషన్. Okay, a function f is said to be continuous function if right hand limit is equal to left hand limit is equal to function value. చూడండి, ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నటువంటి వాల్యూస్ మాట, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నటువంటి వాల్యూస్ మాట, అంటే ఈ వాల్యూకి నియరెస్ట్ వాల్యూస్ మాట, నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, సో ఈ వాల్యూకి ఓకే దట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఈ మూడు ఈక్వల్గా ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే అలా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి దీనికి కరస్పాండెన్స్గా రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి కరస్పాండెన్స్గా రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఈ విధంగా జరుగుతూ ఉంటే కనుక దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అంటే వితౌట్ బ్రేక్స్ అన్నమాట, ఎక్కడ కూడా బ్రేక్స్ ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x square plus 1 is x square plus 1 is equal to 2. అంటే దట్ మీన్స్ దాని అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఎ కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, దిస్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ x టెన్స్ టు a ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ది ఫంక్షన్ వాల్యూ? దిస్ ఈజ్ f of x. f of x మీన్స్ y. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. Put x is equal to 1. This is function value that equal to 2. Function value 2. Next, a is equal to 1. The corresponding value f of a, that means f of 1 is equal to 2. Okay. ఇప్పుడు ఓకే లిమిట్ అప్పుడు చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లోని a is equal to 1 అంటే ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ టెన్స్ టు 1కి అప్రోచ్ అవుతుంది. అంటే ఇటు నుంచి వచ్చే వాల్యూస్ ఇటు నుంచి వచ్చే వాల్యూస్ ఉంటాయి. ఓకే, దీని కరస్పాండింగ్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 1 ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అంటే ఈ 2 ప్లస్ 2 మైనస్ అంటే దాని అర్థం ఏంటి? 2 మైనస్ అంటే దాని అర్థం ఏంటి? 2 ప్లస్ అంటే ఏంటి? రైట్ హ్యాండ్ లిమిట్ మాట ఇది. అంటే ఈ ఫంక్షన్ వాల్యూకి 2కి నియరెస్ట్గా వచ్చే వాల్యూస్ ఇటు నుంచి బిలో 2, అబౌవ్ 2, బిలో 2 వచ్చే వాల్యూస్ 2ని సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే నియరెస్ట్ టు 2కు ఉన్నాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఫంక్షన్ వాల్యూ ఏమో 2, రైట్ హ్యాండ్ లిమిట్ 2కి నియరెస్ట్గా ఉన్నాయి అంటే 2, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2కి నియరెస్ట్గా ఉన్నాయి. ఇందాక మీకు చూపించాను 1.99 అని, అంటే 2.00.01, 2.0002 గోన్ లైక్ దిస్ 1.999, 1.9998 సో ఆన్. ఈ వాల్యూస్ అన్నమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2, రైట్ హ్యాండ్ లిమిట్ 2, ఫంక్షన్ వాల్యూ 2. సో టోటల్లీ దిస్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎ పాలినామియల్, ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. ఎక్కడ కూడా దీనికి ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్గా ఉంటాయన్నమాట. అందుకని ఈ యొక్క ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్. కంటిన్యూస్ మీన్స్ a function f is said to be continuous function, right hand limit is equal to left hand limit is equal to function value. అంటే అట్ ఎనీ పాయింట్ ఈ కంటిన్యూస్ అనేది మనం ఒక పాయింట్ దగ్గర చెప్పుకుంటాం, ఒక ఇంటర్వల్ మీద చెప్పుకుంటాం, ఒక సెట్ మీద చెప్పుకుంటాం. ఎక్కడైనా సరే మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్. రైట్ డౌన్. లెట్ f be a function defined in a neighborhood of a point a, then f is said to be continuous at the point a if and only if limit x tends to a f of x is equal to f of a. In other words, f is continuous at a. IFF means if and only if the limit of f at a is equal to the value of f at a. Okay, definition రాస్తున్నారు కదా, ఆ డెఫినేషన్ మీనింగ్ ఏంటి? f is a function, this is a curve, ఇది ఫంక్షన్ ఇది. నెక్స్ట్ ఏ ఈజ్ ఏ పాయింట్, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఏ అంటే 1 అనేది ఒక పాయింట్, దీనికి నైబర్హుడ్ ఏంటంటే కనుక ఇవి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని ఉన్నటువంటి వాల్యూస్ అన్నమాట. ఓకే, ఇది ఈ యొక్క ఫంక్షన్ మనం కంటిన్యూస్ అని చెప్పాలంటే కనుక
ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నటువంటివి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నటువంటివి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నటువంటివి ఫంక్షన్ వాల్యూస్ మూడు కూడా ఈక్వల్గా ఉండాలి. దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే కనుక రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని. ఇలా రాసేమనుకో మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దట్ మీన్స్ ఇందులో లిమిట్ ఎగ్జిస్ట్ అయిందంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అయినమాట. మళ్ళీ సెపరేట్గా మనం డెఫినేషన్ నెంబర్ 2 చెప్తాను, అందులో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ప్రస్తావన వచ్చి అందులో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఏ, దెన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ ఏ if and only if limit extends to a minus f of x is equal to f of a. Right continuous at a if limit extends to a plus f of x is equal to f of a. Okay, right continuous left continuous అంటే ఏంటో రాస్తున్నారు కదా, దాని అర్థం ఏంటంటే డయాగ్రామ్లో చూడండి. రైట్ కంటిన్యూస్ అంటే సపోజ్ ఫంక్షన్ మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, దీని యొక్క ఫంక్షన్ వాల్యూ అంతా ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 ప్లస్ అంటే కనుక రైట్ సైడ్ నుంచి మాత్రమే కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. అంటే ఇట్ సైడ్ నుంచి మాత్రమే నియరెస్ట్ వాల్యూస్ 2కి సంబంధించినటువంటి నియరెస్ట్ వాల్యూస్ ఇటువైపు నుంచి అప్రోచ్ అవుతాయి. అలాగా కేవలం రైట్ సైడ్ నుంచే కనుక అప్రోచ్మెంట్ ఈ విధంగానే జరిగితే కనుక దాన్ని మనం రైట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటామన్నమాట. దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది కూడా కంటిన్యూస్ ఫంక్షన్ టైప్లోనే ఆఫ్ జరుగుతుంది అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కంటిన్యూస్ అయ్యి రైట్ సైడ్ నుంచి కంటిన్యూస్ అయితే ఒక పాయింట్ దగ్గరికి అది కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు ఆఫే జరుగుతుంది అనమాట. అంటే రైట్ సైడ్ నుంచి కంటిన్యూటీ వస్తుంది అనమాట. రైట్ సైడ్ నుంచి కంటిన్యూ అవుతుంది కేవలం రైట్ సైడ్ నుంచి మాత్రమే. అందుకని లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దీన్ని మనం రైట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఓకే, అంటే ఆ ఫంక్షన్ వాల్యూ ఇటు నుంచి వచ్చి అప్రోచ్ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. 2ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. 2కి అప్రోచ్ 2కి నియరెస్ట్గా ఉండాలన్నమాట. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ లెఫ్ట్ కంటిన్యూస్, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అంటే 2 మైనస్ అంటే 1.999 1.998 గోన్ లైక్ దిస్. ఇవన్నీ కూడా నియరెస్ట్ టు 2 అన్నమాట. ఇటు సైడ్ నుంచి అప్రోచ్ ఉంటుంది. కేవలం లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ జరుగుతుంది అనుకోండి ఫంక్షన్ వాల్యూకి, దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్. దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినా లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినా ఫంక్షన్ వాల్యూకి మట్టుకు ఈక్వల్ అవ్వాలి. సో ఈ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యింది ఫంక్షన్ వాల్యూకి, దిట్ ఈస్ కాల్డ్ రైట్ కంటిన్యూస్ ఫంక్షన్. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యింది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్గా ఉంది, దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇదే డెఫినేషన్ నెంబర్ 2. రైట్ డౌన్ డెఫినేషన్ నెంబర్ 2. ఓకే, దిస్ ఈజ్ డెఫినేషన్ నెంబర్ 2. ద ఫస్ట్ డెఫినేషన్ డిపెండ్స్ ఆన్ లిమిట్. The second definition depends on left continuous and right continuous. F is a continuous at A if and only if F is both left continuous and right continuous at A. That is, limit extends to A plus f of x is equal to limit extends to A minus f of x is equal to f of A. ఓకే, మన రైట్ కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పుకున్నాం, లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పుకున్నాం, కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఎక్కువగా ఈ పాయింట్ నోట్ పాయింట్ 1 అండ్ నోట్ పాయింట్ 2 ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట. రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ప్రాబ్లం చేసేటప్పుడు ఇది ఒక ఫార్ములా టైప్లో మనం వాడతాం అన్నమాట. ఏంటి దీని అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఏ రియల్ నెంబర్, దిస్ ఈజ్ ఏ. అంటే దట్ మీన్స్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఇటువైపు నుంచి అప్రోచ్ అవుతాయి అనమాట. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఏ ప్లస్ హెచ్, వేర్ హెచ్ టెన్స్ టు 0. ఆ హెచ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? సపోజ్ ఇది 1 అనుకోండి, 1.0000001, 1.0000002. ఓకే, ఇటువైపు నుంచి అప్రోచ్ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయి? 1.0 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి. అంటే హెచ్ అంటే ఏంటి? డిఫరెన్స్ అన్నమాట. అంటే దీనికి మధ్యన డిఫరెన్స్ ఎంత? 0.0001 అనమాట. ఆ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అని అర్థం అన్నమాట. అందుకని మనం రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అన్నమాట. అంటే ఇదంతా కూడా ఏ ప్లస్ హెచ్ అన్నమాట. ఈ వైపు నుంచి ఇలా అప్రోచ్ చేయమాట.
అదే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని అలా రాసుకోవచ్చు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. అంటే ఇటు నుంచి అప్రోచ్ చేయమాట. దట్ మీన్స్ ఏ మైనస్ హెచ్. ఓకే, ఈ విధంగా మనం చూసుకుంటాం. అంటే ఏంటిది 1 ప్లస్ హెచ్, దిస్ ఈజ్ 1 మైనస్ హెచ్. ఏ వాల్యూ కనుక మనం 1 కింద తీసుకున్నాం అనుకోండి సపోజ్, అంటే 1 ప్లస్ హెచ్ అంటే కనుక 1.0001 గోన్ లైక్ దిస్. 1 మైనస్ హెచ్ అంటే కనుక 0.9999 0.9998 గోన్ లైక్ దిస్. ఈ వాల్యూస్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఈ అప్రోచ్మెంట్ 1కి నియరెస్ట్గా ఉన్నాయన్నమాట. అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్, ఏ ప్లస్ హెచ్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. నోట్ దిస్ పాయింట్. ఓకే, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి దీనికి ఇదే కాకుండా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇవి ఎక్కువ ఉపయోగిస్తామట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పాను. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఏ టైప్లో ఉంటాయనే దానికి నేను ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ చేయట్లేదు. డెఫినేషన్ చెప్పేసిన వెంటనే ఒక ఎగ్జాంపుల్ చెప్తే కనుక దానికి బాగా ఆ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి, లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి, రైట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆన్ కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. కంటిన్యూస్ ఫంక్షన్, రైట్ కంటిన్యూస్ ఫంక్షన్, లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్. ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 for all x belongs to R. And that means this is rectangular coordinate system. In the rectangular coordinate system, this is a curve. Curve means y is equal to x plus 5. And that means ఈ విధంగా ఉంటుంది. This is continuous function అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఫంక్షన్. ఫస్ట్ మనకి ఈజ్ కంటిన్యూస్. ఎక్కడన్నా పాయింట్ చెప్పాడా, ఎస్ 0 దగ్గర కంటిన్యూస్ అని చూపించమంటాడు. అంటే దిస్ వన్ ఇక్కడ హియర్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. అన్ని పాయింట్ల దగ్గర కూడా ఇది కంటిన్యూ వస్తుంది. అలాంటిది నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే కంటిన్యూస్ అవుతుంది అనమాట. అయితే పర్టికులర్గా నేను ఏం చెప్పానంటే కనుక ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది కంటిన్యూస్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ 0 ఎక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ రైట్ కంటిన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దానికంటే ముందు రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితే కనుక లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టే. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక దట్ ఈస్ కంటిన్యూస్. మనం ప్రత్యేకంగా మళ్ళీ రైట్ కంటిన్యూస్ లెఫ్ట్ కంటిన్యూస్ అని చెప్పవలసిన అవసరం లేదు. ఎల్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ 3 ఫైండ్ అవుట్ చేస్తే దట్ 3 వాల్యూస్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పేయచ్చు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్. మనం 0 పైన ప్లస్ అని రాసామనుకోండి, దాని అర్థం ఏంటంటే కనుక రైట్ హ్యాండ్ లిమిట్ అని. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 5. మీకు ఇందాక నేను డెఫినేషన్ చెప్పాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ హెచ్ అని. దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ప్లస్ హెచ్ ప్లస్ 5. అంటే మనం ఎక్స్ ఉన్న చోట ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ హెచ్. అది మీకు చెప్పాను ఇక్కడ. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని రాసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 ప్లస్ హెచ్, దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ప్లస్ 5. హెచ్ టెన్స్ టు 0 రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ రైట్ హ్యాండ్ లిమిట్ RHL? RHL is equal to 5. What is the function value? Function value means f of x is equal to x plus 5. F of x means y. So at x is equal to 0, what is the function value? Is equal to 0 plus 5, that equal to 5. Function value 5 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, రైట్ కంటిన్యూస్ జరుగుతుంది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే కనుక 0 ఇక్కడ 5 అంటే f of 0 వాల్యూ 5. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనకి వాల్యూస్ అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట. అంటే దట్ మీన్స్ రైట్ హ్యాండ్ లిమిట్ 5, అది కూడా 5ని అప్రోచ్ అవుతున్నాయి. అంటే ఇటు నుంచి వచ్చి అన్నీ కూడా 5కి నియరెస్ట్గా ఉన్నాయన్నమాట.
అది ఎలా తెలుస్తుంది మనకి అది 5కి నియరెస్ట్గా ఉన్నాయని? ఇగో రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. 5 వచ్చిందంటే కనుక దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్, అంటే ఇటువైపు నుంచి వచ్చి అన్నీ కూడా, అంటే దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ 0 మైనస్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చి వాల్యూస్ అన్నీ కూడా 5కి సపోర్ట్గా ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి 5 వస్తుంది. అంటే ఇటు నుంచి సపోర్ట్ చేసే వాల్యూస్ కూడా 5 మైనస్, అంటే ఇటు నుంచి వచ్చే లెస్ దాన్ వాల్యూస్ నియరెస్ట్కి 5గా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. అంటే రైట్ కంటిన్యూస్ జరుగుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ జరుగుతుంది. ఫంక్షన్ వాల్యూ ఏమో 5. టోటల్గా ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అనమాట. అంటే ఇది ప్రాబ్లం మామూలుగా సింపుల్గా 2 స్టెప్లో చేసేయచ్చు, కానీ మీకు ఇది గ్రాఫికల్గా అర్థం అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆడు ఏమన్నాడు, రియల్ నెంబర్స్ అంటే ఇవన్నీ రియల్ నెంబర్సే. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది అనేది ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే అన్ని రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్ అన్ని దగ్గర కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అనేది కంటిన్యూస్ అవుతుంది. అయితే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందని చూపించమంటాడు. రేపు పొద్దున ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చూపించమంటాడు, 5 దగ్గర చూపించమంటాడు, -1 దగ్గర చూపించమంటాడు. ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనం కంటిన్యూస్ అని చూపించవచ్చు. దానికి గల ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ముందు రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ హ్యాండ్ లిమిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్, ఇక్కడ మనకి ఏంటి కంటిన్యూస్ ఎట్ 0 అన్నాడు కాబట్టి 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ ప్లస్ 5. దీన్ని డెఫినేషన్ ప్రకారం ఈ విధంగా రాసుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేశాను. అలాగే నెక్స్ట్ నేను రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఇక్కడ చేస్తాను చూడండి. ఓకే, నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ ప్లస్ 5. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ తీసేసి డెఫినేషన్ ప్రకారం మీకు చెప్పాను ఇక్కడ ఇలా రాసుకోవచ్చాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇక్కడ ఏ మైనస్ పెట్టామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఏ మైనస్ హెచ్. ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే కనుక నాకు 5 వచ్చింది. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, ఫంక్షన్ వాల్యూ 5 వచ్చింది. సో ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. మీకు డెఫినేషన్ నెంబర్ 2లో కంటిన్యూస్ ఫంక్షన్కి ఏం చెప్పాం మనం, రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్, ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక అది కూడా కంటిన్యూస్ ఫంక్షనే. అంటే గ్రాఫికల్గా మీకు అర్థం అవ్వాలని ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 0 దగ్గర కంటిన్యూస్ అని చూపించమంటున్నాడు. ఇది అంటే ఏంటి, ఈ 0కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఫంక్షన్ వాల్యూ ఎంత అంటే కనుక 5. ఆ 5కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ అప్రోచ్ అవ్వాలన్నమాట. అప్రోచ్ అవుతున్నాయి కదా, ఆ అప్రోచ్ అవుతుందని ఎలా తెలిసిందంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ద్వారా తెలిసిందన్నమాట. ఓకే, ఇది రైట్ కంటిన్యూస్ అని ఎలా చెప్తామంటే కనుక ఇది రైట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, ఫంక్షన్ వాల్యూ 5 వచ్చింది, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఫంక్షన్ వాల్యూ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్గా ఉంటే కనుక దట్ ఈస్ రైట్ కంటిన్యూస్. ఇది లెఫ్ట్ కంటిన్యూస్ కూడా అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, ఫంక్షన్ వాల్యూ 5 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్గా ఉంటే కనుక అది లెఫ్ట్ కంటిన్యూస్ మాట. అంటే రైట్ కంటిన్యూస్ అవుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ అవుతుంది, ఫంక్షన్ వాల్యూ 5 అయింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ అయితే దీన్ని టోటల్గా ఎలా చెప్పచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ప్రతి రియల్ నెంబర్ దగ్గరికి కూడా ఇది కంటిన్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం ఈరోజు వాట్ ఈజ్ మెంట్ బై కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ రైట్ కంటిన్యూస్ ఫంక్షన్, లెఫ్ట్ కంటిన్యూస్ ఫంక్షన్, ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ కంటిన్యూస్ ఫంక్షన్ మీద ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదే విధంగా చేస్తామట. అందుకని ఆ ప్రాబ్లం ఒకటి డెఫినేషన్ చెప్పిన వెంటనే చెప్పడం గల కారణం అది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అది మనం చెప్పామట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కనుక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఏ, జీ ఈజ్ ఏ కంటిన్యూస్ ఎట్ ఏ. ఓకే, ఎఫ్ జీ కంటిన్యూస్ ఫంక్షన్సే. వీటి యొక్క సమ్మేషన్ ఎఫ్ ప్లస్ జీ కానీ ఎఫ్ మైనస్ జీ కానీ కంటిన్యూస్ ఎట్ ఏ. అవి కూడా వాటి యొక్క సమ్మేషన్ అంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా కంటిన్యూస్ అవుతాయి. ప్రొడక్ట్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఎఫ్ జీ ఆర్ 2 కంటిన్యూస్ ఫంక్షన్స్, దెన్ ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్, ఎఫ్ మైనస్ జీ ఆల్సో ఏ కంటిన్యూస్, ఎఫ్ ఇంటూ జీ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్, ఎఫ్ బై జీ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ వెన్ ఎవర్ జీ నాట్ ఈక్వల్ టు 0. ప్రొవైడ్ చేయాలి, జీ నాట్ ఈక్వల్ టు 0 అని ప్రొవైడ్ చేస్తే కనుక డివిజన్, ప్రొడక్ట్, డిఫరెన్స్, సమ్మేషన్, ఈ 4 ఆపరేషన్స్లో కూడా ఎఫ్ జీ కంటిన్యూస్ అయితే కనుక ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ జీ, ఎఫ్ బై జీ అవి కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. ఇవి మనం ప్రాబ్లమ్స్లో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ రోజు క్లాస్లో కేవలం కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ గురించి, దాని ఎక్స్ప్లెనేషన్ గురించి ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ డిస్కంటిన్యూ, అంటే ఒక ఫంక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటే అది కంటిన్యూస్ ఫంక్షన్. అది
ఎక్కడన్నా బ్రేక్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ అనమాట. అలాంటి డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ గురించి రేపటి క్లాస్లో నేర్చుకుందాం విత్ ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే, ప్రతిదీ కూడా మీరు చదివేటప్పుడు జనరల్గా చదవండి ఫస్ట్, న్యాచురల్గా, అంటే సబ్జెక్ట్ విత్ ఎంబెడెడ్ విత్ నేచర్తో అనుసంధానం చేసుకుని చదువుకుంటే మీకు కాన్సెప్ట్ బాగా డైజెస్ట్ అవుతుంది అనమాట. కంటిన్యూస్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెడ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఫంక్షన్, ఇలా చదివితే ఉపయోగం ఉండదు. ఇందాక మీరు చూసే నేచర్లో ఎన్నో ఉంటాయి. ఒక కట్ చేయనటువంటి వైర్ ఉంది, లేదా థ్రెడ్ ఉంది, ఇది కంటిన్యూస్. ఎక్కడైనా ముడేసామనుకో డిస్కంటిన్యూస్. అలా మీరు జనరల్గా చదువుకుంటే దాని వాల్యూ ఏమైనా తెలుస్తుంది అనమాట. అంతేగాని మగ్గింగ్ చేయడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్. ఓకే, ఈ క్లాస్లో ఈరోజు ఈ వరకు చెప్పుకునే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో టుమారో ఆన్వర్డ్స్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్తో కూడా నేర్చుకుందాం. ఇవి కాన్సెప్ట్ అయిపోయిందా, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే కనుక ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా కూడా ఈ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అడ్వాన్స్డ్గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటో 1-2 నేను మీకు చేయటం చూపిస్తాను, చూద్దురు కానీ. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.